నమస్కారం అండి. రేపు జరగబోయే ఎక్సర్సైజ్ సందర్భంగా పరవాడ సబ్ డివిజన్లో ఉన్నటువంటి మా సబ్ డివిజన్లో ఉన్నటువంటి అందరికీ కూడా వినాయక చతుర్దశి ముందుగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. ఈ ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు సింగిల్ విండో పద్ధతిలో అందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్లో కలిసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి మండపాల దగ్గర కొన్ని సూచనలు కమిటీ సభ్యులు పాటించాలని మేము కోరుతున్నాం. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క వినాయక చతుర్దశిని నడుపుకోవాలి. ముఖ్యంగా అక్కడ రాత్రి సమయంలో మరి మీరు ఎవరో ఒకళ్ళు కమిటీ సభ్యులు నైటు ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ కాపలా పెట్టుకోవాలి. ఈ డీజేవి పెట్టి రాత్రి 10 గంటల తర్వాత మరి చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది జరగకుండా మీకు మైక్ పర్మిషన్ అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు రాత్రి 10 గంటల వరకు పెట్టుకోవచ్చు. 10 గంటలు దాటిన తర్వాత ప్రజలకు ఇబ్బంది రానివ్వకూడదు. మండపాల దగ్గర సీసీ కెమెరాలు అవి ఏర్పాటు చేసుకోవాలి. మరి నిమజ్జనం రోజున పోలీసు వారు సూచించినటువంటి సూచనలు పాటించి బాణాసంచాది కాల్చకుండా అశ్లీల నృత్య ప్రదర్శనలు జరపకుండా ముందుగానే మీరు ఎక్కడ నిమజ్జనం చేస్తారో పోలీసు వారికి తెలియపరిస్తే అక్కడ ఈతగాళ్ళని గజ అది ఏర్పాటు చేసుకోవటం, ట్రాఫిక్ అది ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. ఆ ఊరేగింపులో కూడా ఈ ఫైర్ క్రాకర్స్ అవి ఎక్కువగా పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఇళ్ల మీదకి వెళ్ళటం కానీ లేదంటే బరస్ట్ అయ్యి మరి ఆ ప్రొసెషన్లో ఉన్న వాళ్ళకి గాయాలు కానీ అపస్మృతులు జరగటానికి అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి ఫైర్ క్రాకర్స్ ఏవి కూడా ఊరేగింపులో పోలీస్ అనుమతి లేకుండా పెద్ద మొత్తంలో ఎక్కడా కూడా పెట్టుకోకూడదు. రాత్రి సమయంలో మండపాల దగ్గర కూడా దొంగతనాలు అవి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము బీట్ ఎలాగూ పంపిస్తాము. అక్కడ నైట్ కూడా మీ కమిటీ సభ్యులు ఎవరో ఒకళ్ళు ఉంటే బాగుంటుందని మా విజ్ఞప్తి. మీరందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ గణేష్ ఫెస్టివల్ని, ఈ నవరాత్రులన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటారని మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.